అందరికీ నమస్కారం. నా పేరు కాంచనమాల. నా యూట్యూబ్ ఛానల్ పేరు కాంచనమాల కాజా యూట్యూబ్ ఛానల్. ఈరోజు మా సమావేశంలో కొంచెం వచ్చాడు సూర్యభగవానుడు. ఇవాళ ఆదివారం మాకు బాగా భళ్ళుమని ఎండొచ్చేస్తుంది. మళ్ళా వెంటనే మబ్బు పట్టేసి ఇలాగా ఆకాశం ఇప్పుడైతే మబ్బు పట్టేసి ఉంటుంది. సడన్గా వచ్చేయచ్చు. ఇంక ఇవాళ వెదర్ రిపోర్ట్ నేను ఇంకా అడగలేదు. ఇవాళ ఆదివారం సందర్భంగా సూర్యభగవానుడికి నేను నమస్కారాలు తెలియచేసుకుంటూ ఇప్పుడు బయటకు వచ్చి వీడియో తీస్తున్నాను. మనం పొద్దున్నే సూర్య నమస్కారాలు చేసుకునే అలవాటు చాలామందికి ఉంటుంది కదా. మేమైతే చిన్నప్పుడు నేర్చుకున్నాము. గుణపూడిలోనూ ఒక గురువు గారు మాకు సోమేశ్వరాలయంలో ప్రతి ఆదివారం నేర్పించేవారు. భగవద్గీత సమాజం గురువు గారు అనమాట. శ్రీ యామజాల శ్రీరామూర్తి గారు మా గురువు గారి పేరు. ఇదంతా గుణపూడి గుడి, భీమవరం దగ్గరున్న సోమేశ్వరాలయం గుణపూడి గుడి అంటాము. ఎంత మబ్బు పట్టేసిందో చూడండి. సడన్గా ఇప్పుడు నేను బయటకు వచ్చాక చినుకులు కూడా స్టార్ట్ అయినాయి. ఇప్పుడు నేను ఇంతకీ చెప్పేది ఏంటంటే, పిల్లలకి నేర్పించండి కొంచెమైనాను. ఇప్పుడు మా మనవలకైతే నేను నేర్పించాను, చాలా నేర్పించాము. మా మనవరాలకైతే ఇంకా ఎక్కువ. ఇప్పుడు 11 నుండి 12 నడుస్తుంది. ఇప్పుడు కూడా అన్నీ చాలా గుర్తుపెట్టుకుంది. అంత బిజీగా ఉండి కూడాను చెప్తూనే ఉంటుంది కొన్ని శ్లోకాలు. ఇంకా గెట్ బై హార్ట్. నిజంగా ఈ అమెరికాలో ఉన్న పిల్లలకి ఇంగ్లీష్ తప్ప ఇంకా అసలు వేరే భాష ఉంటుందని కూడా తెలియదు కదా. అయినా కానీ కొంతమంది నేర్చుకుంటున్నారు. కొంతమందిలో మా మనవరాలు ఒకటి, మా మనవడు కూడా నేర్చుకున్నాడు. కానీ పెద్దవాడు అయిపోయాడు. ఇప్పుడు చాలా బిజీ అయిపోయాడు. అదర్ యాక్టివిటీస్ కూడా ఉంటాయి కదా. అందుకని వీలైనంత వరకు అమ్మలు నాన్నలు ఇప్పుడు అందరూ బాగా చదువుకుని ఎన్నో రకాలుగా పిల్లలకన్నీ నేర్పిస్తున్నారు కదా. అందులో ఒక భాగంగా ఇప్పుడు చిన్న శ్లోకాలు, దానివల్ల ఫలితం ఏంటి అన్నది మీరు చెప్పి ఇంగ్లీష్లోనైనా మీరు ట్రాన్స్లేట్ చేసి చెప్పచ్చు, నేర్పించవచ్చు అని నా అభిప్రాయం. ఇప్పుడు బయటికి రాగానే సూర్యుడికి ఎట్లా నమస్కారం చేసుకుంటాము అది చదువుతాను. ఓం ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిర్భచ్చ రాహవే కేతవే నమః. ఆదిత్యాయ నమో నమః, భాస్కరాయ నమో నమః. ఓం సూర్యనారాయణమూర్తి, ఆదినారాయణమూర్తి, ఛాయాదేవి, ఉషాదేవి, పద్మినీదేవి తల్లి చల్లగా ఈ లోకాన్ని కాపాడండి.